మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ ఔషాపూర్ అంకుషాపూర్ గణపూర్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ లాంటి మహనీయుల పోరాటం చేసి సాధించుకున్న అఖండ భారత్ లో అందరినీ సమన్వయపరచుకొని ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అనేక సంక్షేమాలు, విద్య, వైద్య, సైనిక రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసేవలో ముందుంటుందని, కార్యకర్తలు ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలన్నారు. కానీ నేడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్ట ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి వెళితే అలాంటి రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ వేముల మమత, కావడి మాధవారెడ్డి, వామన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు 141 పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ ఆదిలాబాద్ 7వ డివిజన్లో ఈరోజు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. గట్కేసర్, ఔషాపూర్, అంక్షాపూర్, ఆదిలాబాద్, ఈరోజు గణపూర్లో కూడా ఈ జాతీయ పార్టీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి ఒక భారతదేశంలో ఉద్యమం స్టార్ట్ చేసిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, జగజీవన్ రామ్, మహనీయులు, భగత్ సింగ్ చాలామంది ఆనాడు దేశం కోసం పోరాడితేనే మనం బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టి ఆనాడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పెద్దలు మహనీయులు అందరు కలిసి ఒక భారతదేశంలో ఒక పార్టీ ఉండాలి అనే అందరినీ సమన్వయం చేసుకునే పార్టీ, అన్ని కులాలు మతాలను సమన్వయం చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఆనాడు భారతదేశం స్వతంత్రం తెచ్చింది. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టం. ఆ కార్యక్రమాలు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న ఆనాడు భారతదేశాన్ని ఎట్లయితే నడిపించారో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణని ఎన్నో అడుగుదడుగులు ఎదుర్కొన్న ఈనాడు తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలా మంత్రివర్గం సహచరులు కూడా అందరి సహాయ సహకారాలతోని ఈనాడు తెలంగాణలో పల్లె పల్లెకు మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి గతంలో సర్పంచులు ఊరేసుకునే బిచ్చమెత్తుకునే పరిస్థితి ఆ 10 ఏళ్లలో ఉండే. ఇప్పుడు మొన్ననే కొడంగల్ నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెకు 10 లక్షలు సీఎం ఫండ్ నుంచి చిన్న పల్లెలో 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం చాలా ఎంతో మంచి నిర్ణయం. అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటే గ్రామానికి వచ్చే నిధులను కూడా గత 10 ఏళ్లలో పక్కదారి పట్టించి సర్పంచ్లకు అరిగోసలు పట్టించిన ఆ ప్రభుత్వాన్ని సర్వనాశనం అయిపోయింది. దాన్ని ప్రజలే పక్కకు పెట్టినా కూడా ఆ కేటీఆర్ అనే నాయకునికి ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వస్తలేదు. ఇంకా అహంకారం ధోరణితో ప్రవర్తిస్తున్నాడు. అలాంటి అహంకారమైన నాయకుడు ఆ పార్టీలో ఉండడమే మా పార్టీకి కూడా శ్రీరామ రక్ష. అలాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా పరిపాలన చేసింది కాబట్టి తరిమి కొట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన సాగుతుంది. ఆ ప్రజాపాలన ధ్యేయంగానే మేమందరం మా నాయకులు కూడా రేపు డివిజన్లు ఏ రిజర్వేషన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా నేను నాతో పాటు మా నాయకులందరూ కష్టపడి టికెట్ ఎవరికి వచ్చినా కూడా అందరం ఐకమత్యంతోనే కాంగ్రెస్ పార్టీ జెండాకే పనిచేస్తాం తప్ప వేరే పార్టీకి పనిచేయమనేది మా నినాదం, మా సంకల్పం. అలాంటి వారు మా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నాం ఇప్పటి వరకు. అలాంటి పార్టీ నాయకులు మా అందరికీ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాం. ఆనాడు భారతదేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో ఈనాడు తెలంగాణకు స్వతంత్రం వచ్చి రేపు గ్రేటర్ హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్లను గెలిపించి గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతతో ఇస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటూ, అలాగే మతతత్వ పార్టీలను తరిమి కొట్టాలంటే యువకులు, ప్రతి ఒక్క యువకుడు కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి
దేశానికి రక్షణగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈనాడు నరేంద్ర మోడీ చేసే అరాచకాలు అన్నీ కావు. వాళ్ళు చేసేది అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పంచాయతీ పెట్టి వాళ్ళు రాజ్యమేలుతురు తప్ప వాళ్ళు అభివృద్ధి చేస్తాం, మేము కార్మికులకు చేసినాం, రైతులకు చేసినాం, కర్షకులకు చేసినాం, పేద ప్రజలకు ఇది చేసినాం అనే లేకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టిన రోజ్గార్ నిధులు కానీ మరి ఇప్పుడు కూలీ మహాత్మా గాంధీ నేషనల్ కూలీ పని చేసేదాన్ని కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీగా ఉన్న పేరు మార్చడము వాళ్ళ సిగ్గుసేటు. వాళ్ళకు బుద్ధి ఉంటే ఒక కొత్త అదే స్కీమ్ను కంటిన్యూ చేసి మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది మనమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు వ్యతిరేకించాలి. వాళ్ళ మీద మనం పోరాటం చేసి మహాత్మా గాంధీ పేరు తుడిపేయకుండా చూసుకుందామని మనందరం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జయేంద్ర.